యూట్యూబర్ కోమలి కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. కోమలి అనే 21 ఏళ్ల అమ్మాయి యూట్యూబర్ హైదరాబాద్లో విషాదకరంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కి చెందింది కాగా, హైదరాబాద్లో చదువుకుంటూ యూట్యూబర్ లైఫ్ స్టైల్ మరియు పర్సనల్ వ్లాగ్స్ చేస్తూ మంచి గుర్తింపు పొందింది. ఫిబ్రవరి 23వ తేదీ తన తల్లికి "ఐ లవ్ యూ మమ్మీ సో మచ్" అనేది చివరి మెసేజ్ పంపిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. కాల్స్కి స్పందించకపోవడంతో స్నేహితులు పోలీసుల సహాయంతో ఇంట్లోకి వెళ్ళగా ఆమె సూసైడ్ చేసుకున్నట్టుగా గుర్తించారు. పోలీసుల కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రేమ కారణంగానే ఆమె తీవ్ర భావోద్వేగ ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా వ్యక్తిగత సమస్యల వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్టు సమాచారం. ఆమె డైరీలో భావోద్వేగ బాధను వ్యక్తం చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన యువతలో పెరుగుతున్న భావోద్వేగ ఒత్తిడి, సంబంధ సమస్యలు మరియు ఒంటరితనం వంటి అంశాలపై మరోసారి ఆలోచింపజేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు ఆమె మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కోమలి అఖిల్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించడంతో అఖిల్ మాత్రం తన ప్రేమను రిజెక్ట్ చేశాడు. రీసెంట్గా ఉన్న ఇన్స్టాగ్రామ్ వీడియోలలో కూడా తను తన భర్తగా ఒప్పుకోవట్లేదు అనని, తను పెళ్లి చేసుకుందామంటే అఖిల్ అంగీకరించట్లేదు అని బాధతో చేసిన వీడియోస్ చాలానే ఉన్నాయి. అంటే కోమలి చాలా రోజుల నుంచి ఈ విషయంపై బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. చనిపోయే ముందు రోజు అఖిల్ను తన ఇంటికి రమ్మన్నది. ఈ విషయం గురించి చర్చిద్దాం అన్నది. సరే అని వచ్చిన అఖిల్ ఆ రోజు రాత్రంతా చర్చ చేసుకొని మార్నింగ్ సంతోషంగానే బయటికి వెళ్ళాడు. తను కూడా బాయ్ చెప్పి సరదాగా లోపలికి వెళ్ళిన తను అప్పటికప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకుంది అనేది మాత్రం అనుమానాస్పదంగా మారింది. అసలు వీళ్ళ మధ్య ఏం చర్చ జరిగింది అనేది మాత్రం అఖిల్ చెప్పాల్సి ఉంది. కోమలి అఖిల్ను ప్రేమిస్తుంటుంటే అఖిల్ మాత్రం ఇంకెవరినో ప్రేమిస్తున్నారని, కోమలి మాత్రం అఖిల్ కోసమే వెయిట్ చేస్తున్నాడనని తన డైరీలో స్పష్టంగా తెలిసింది. కోమలి తన సూసైడ్ నోట్లో కూడా "అఖిల్, నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తావని నేను నమ్ముతున్నా, కానీ నువ్వు రావు, అది కూడా నాకు తెలుసు" అని చెప్పి సూసైడ్ నోట్లో రాసి చనిపోయింది. పాపం తనకి అఖిల్ అంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క సూసైడ్ లెటర్తోనే తెలిసిపోతుంది. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా తీవ్ర భావోద్వేగ ఒత్తిడి, నిరాశ లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉంటే వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులతో మాట్లాడడం చాలా ముఖ్యం. సహాయం కోరడం బలహీనత కాదు. అలాగే తాము కేవలం ఫ్రెండ్స్మేనని తేల్చి చెప్పారు. అయితే కోమలి మాత్రం ఇది స్నేహం కాదు, ప్రేమ అని నమ్మింది. 6 నెలల క్రితమే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందట. అంటే ఆమె ప్రేమ అతని మీద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి యూట్యూబర్ కోమలి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనతో తల్లి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు ఫిర్యాదులో ఎలాంటి విషయాలను పేర్కొందో రాయదుర్గం ఎస్ఐ చెప్పారు. ఫ్రెండ్షిప్లో ఉన్న తను కంటిన్యూగా ప్రపోజ్ చేస్తూనే ఉంది, కానీ తిను రిజెక్ట్ చేశాడు. పోవడానికి ఒక రోజు ముందు కూడా వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అదే డిస్కషన్లో అతను "నాకు ఇష్టం లేదు" అని చెప్పడంతో "ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నన్ను వదిలేయ్" అని చెప్పి కూడా తను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లోని వీడియోలు చూస్తే మీకు ప్రతి మెసేజ్లోనూ అర్థమవుతుంది. తను వెంబడ పడడము, తను రిజెక్ట్ చేయడం వల్ల తను టెంపుల్స్కి వెళ్ళి పూజలు చేయడము ఇలాంటివన్నీ జరిగినా కూడా అఖిల్ మాత్రం తన మనసు మార్చుకోలేదు. అయితే నైట్ అఖిల్, కోమలి కలిసి ఒకే రూమ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ నైట్ ఎందుకు ఒక రూమ్లో ఉన్నారు, నైట్ అంతా వీళ్ళ మధ్య ఏదైనా ఘర్షణ ఉందా అని చెక్ చేస్తే అక్కడ ఏమీ ఎవిడెన్సెస్ లేవు అని చెప్పారు పోలీసులు. ఎందుకు వెళ్ళాడంటే ఆ అమ్మాయి ఇన్వైట్ చేసింది అని, అతన్ని రమ్మని చెప్పింది అని, ఈ విషయం గురించి డిస్కషన్ చేసుకుందాము అని చెప్పిందని చెప్పారు. ఇద్దరు కూడా నైట్ ఉన్నారు, మాట్లాడుకున్నారు. మార్నింగ్ కూడా అతను హ్యాపీగా వెళ్ళిపోయాడు. తను కూడా హ్యాపీగా బాయ్ చెప్పి పంపించడం మనం సీసీటీవీ ఫుటేజ్లో చూసాము. అఖిల్ని విచారించినప్పుడు సేమ్ ఈ అమ్మాయి డైరీలో ఏం రాసుకుందో అఖిల్ కూడా సేమ్ అదే పాయింట్స్ చెప్పాడని పోలీసులు చెప్తున్నారు.
తన డైరీలో రాసుకున్న పాయింట్ కూడా సూసైడ్ నోట్లో కూడా లాస్ట్కి క్లియర్గా మెన్షన్ చేసింది. ఐ నో హీ ఈజ్ నాట్ మైన్ బట్ ఐ హ్యావ్ హోప్ దట్ హీ విల్ కమ్ బ్యాక్ వన్ డే అని చెప్పి రాసుకుంది. సో దాని అర్థం ఏంటంటే, నేను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నా, అతను రిజెక్ట్ చేస్తున్నాడని తనే తన సూసైడ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. పోలీసులు ప్రస్తుతం దీన్ని అనుమానాస్పద కేసుగా ఫైల్ చేశారు. తన తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకి కేసు దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అఖిల్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతుందనని రాయదుర్గం పోలీసులు చెప్పారు.